హాయ్ అండి, వెల్కమ్ టు లేఖస్ రెసిపీస్. ఈరోజు మనం ఉల్లాకు ఎగ్ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది. మనం ఆనియన్ బుర్జీ ఎలా తయారు చేసుకుంటామో అలానే కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ సీజన్లో మనకి ఉల్లాకు బాగా దొరుకుతుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ ఉంటాయి కదండి, స్టార్టింగ్లో ఉండే కాడలు, అవి కట్ చేసుకోవాలి. 1 కప్పు వరకు ఉంటాయండి ఇవి. ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి కొంచెం కారంగానే ఉన్నాయండి. ఈ ఉల్లాకు ఎగ్ బుర్జీలో పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేసేసుకొని ఆనియన్ అంతా కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూసారా, ఆనియన్ అనేది ఇలా పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకొని అది కూడా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా సిమ్లోనే పెట్టుకోవాలండి. ఫ్లేమ్ అనేది పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయిన ఆనియన్ని ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్ ఉంటాయి కదండి, ఫస్ట్ కాడలు వేసుకున్నాం కదా, ఆ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పై పార్ట్ అనేది వేసుకోవాలన్నమాట. నేను మొత్తంగా మన పిరికిడికి ఎంత మందంగా అయితే ఉంటుందో అంత కట్ట తీసుకున్నానండి. మనకు మామూలుగా మార్కెట్లో దొరుకుతాయి కదా చిన్న చిన్న కట్టలు, అంత సైజుది వాడానన్నమాట. మనం కప్పు కొలతలలో వేసుకుంటే 2 కప్పుల వరకు ఉంటుంది కట్ చేసిన తర్వాత. ఇలా ఉల్లాకంతా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే సిమ్లో ఉడకనివ్వాలన్నమాట. ఇలా పూర్తిగా మగ్గిపోతుంది, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న స్ప్రింగ్ ఆనియన్ అంతా కూడా బాగా పూర్తిగా ఇలా ఆయిల్ తేరే వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూసారా, ఇలా బాగా పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన స్ప్రింగ్ ఆనియన్లో ఇప్పుడు 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పూర్తిగా సిమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు ఎగ్ అంతా కూడా పూర్తిగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆనియన్లో కలిసేలాగా కలుపుకోవాలి. మరి బాగా ఎక్కువ ఫాస్ట్గా కలపొద్దండి, నుకలాగా అయిపోతుంది. ఇలా లైట్గా ఒకసారి పైన కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూస్తే ఇదంతా కూడా పూర్తిగా ఉడికిపోయి మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. చూసి వేసుకోవాలండి, మనం ముందే పచ్చిమిర్చి వేసాం కదా. కారం వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 3 చిటికెళ్ళ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటేనే ఈ ఉల్లాకు బుర్జీ అనేది చాలా బాగుంటుందండి. ఎర్ర కారము వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను లైట్గా కొంచెం వేసాను. అలా వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోవచ్చు, నేనైతే వేయలేదండి. చూసారా ఎంత ఈజీగా చక్కగా రెడీ అయిపోయిందో ఉల్లాకు ఎగ్ బుర్జీ. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకునే ఉల్లాకు ఎగ్ బుర్జీ మీకు నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి పంపబడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా వంట నేర్చుకునే వారికి ఇలాంటి రెసిపీస్ బాగా యూజ్ అవుతాయి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం
మర్చిపోకండి. థ్యాంక్ యూ.